ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున పోతన గారు శ్రీమద్ భాగవతంలో ప్రార్థనా పద్యం ఒకటి రాశారు. ఆ పద్యం విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ఆలయం యొక్క రాజద్వారం మీద లిఖించబడి ఉంటుంది. ఆ పద్యమే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేటువంటి పద్యం. ఆ పద్యాన్ని గురించి ఇవాళ కొద్దిగా వ్యాఖ్యానం చేసుకుందాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ. సురారులమ్మ దగ్గర ఆపకూడదు. సురారులమ్మ అక్కడ ఆపకూడదు. సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుడమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ పద్యం రానటువంటి తెలుగువాడు ఉండడు అంటే ఇది అతిశయోక్తి కానే కాదు. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. లోపలి అర్థాన్ని మనం గనక భావన చేస్తే అది ఇంకా పరమాద్భుతంగా ఉంటుంది. మనం తెలిసి కానీ తెలియక కానీ భక్త కవి పోతన గారు వ్రాసినటువంటి పద్యాలు మనకి కంఠగతమైనటువంటివి. చదువుకున్నట్లయితే అవి మన జీవితంలో మంచి ఫలితాలు ఇస్తాయి. ఇందులో అనుమానం ఎక్కడా లేదు. ఎందుకంటారా, వాస్తవానికి అందరూ అన్ని రకాలు చదవకూడదు. కొన్ని పనులు మనం చెయ్యకూడదు. ఉదాహరణకు వేదం అందరూ చదవకూడదు. వేద మంత్రాలు ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. గాయత్రి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు అనుష్ఠానం చెయ్యకూడదు. కొన్ని నియమాలు మన యొక్క ఋషులు నిర్దేశించారు. దానికి పెడార్థాలు ఎప్పుడు మనం తీయకూడదు. మన ప్రక్కన గురువు ఉంటే అప్పుడు మనం శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి చక్కగా పూజ చేయొచ్చు. గురువు లేకపోతే గుడ్డి విద్య అని మన పెద్దలు చెప్పారు. అంటే శ్రీచక్రార్చన మనం చేయలేం గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు మన ప్రక్కన మనకు ఆలంబనగా లేకుంటే. ఎందుకంటే బీజాక్షరాలని గురుముఖంగా మాత్రమే నేర్చుకొని ఉపాసన చెయ్యాలి. కానీ పోతన గారు ముఖ్యంగా మన ఆంధ్రులకి, తెలుగు వాళ్ళకి బహుకరించినటువంటి గొప్ప కానుక ఆ మహాత్ముడు రచించినటువంటి శ్రీమద్ భాగవత పద్యాలు. అమ్మలను కన్నటువంటి దేవతాస్త్రీ అయినటువంటి వారి యొక్క మనస్సులలో ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మవారిని తనకి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ సంపదలు ఇవ్వమని, ఈ నాలుగింటిని అనుగ్రహించమని నమస్కరించి ప్రార్థన చేశాడు.
శ్రీమద్భాగవతం ప్రార్థనా పద్యాల్లో. అటువంటి దుర్గమ్మ మాయమ్మ అంటున్నాడు పోతన గారు. ఆయన పద్యంలో చెప్పినటువంటి విషయాలు ఇవి. మనం చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతన గారు మన కోసం, మన యొక్క సౌలభ్యం కోసం తేలికగా, ప్రమాదం లేని విధంగా మనతో చేయించడానికని ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. ఆ ప్రయోగానికి మచ్చుతనక అంటుంటాం. ఆ మెచ్చుతొనకే ఈ యొక్క పద్యం. అమ్మలగన్నయ్యమ్మ అన్నారు. అమ్మలంటే ఎవరు ఇక్కడ? మనకి లలితా సహస్రనామంలో శ్రీమాత అనేటువంటి మొట్టమొదట నామంతో ప్రారంభమవుతుంది. శ్రీమాత అంటే ఇందులో శకారం ఉంది, రకారం ఉంది, ఈకారం ఉంది. అంటే శకార, రకార, ఈకారాల చేత సత్వరజస్తమో గుణానికి అధీశులైనటువంటి బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైనటువంటి రుద్రాణి, విష్ణుశక్తి అయిన లక్ష్మీదేవి, బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతీదేవి, ఈ ముగ్గురు అమ్మలు మనకి. అయితే ఈ ముగ్గురికి కూడా అమ్మ అంటే ఈ మూడు శక్తులని త్రిమూర్తులకు ప్రసాదించినటువంటి పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ, ఆమె లలితా పరాభట్టారిక స్వరూపం. ఆ తల్లే దేవీ భాగవతం ప్రకారం మణిద్వీపంలో ఉంటుంది తల్లి. దేవీ భాగవతం చదివితే ప్రథమ స్కంధంలోనే ఉంది. ఒకానొకప్పుడు త్రిమూర్తులు ముగ్గురు విమానాల్లో అమ్మవారు ఉండేటటువంటి మణిద్వీపానికి వెళితే అనేక ప్రాకారాలు దాటి అమ్మవారు ఉండేటటువంటి ప్రాకారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ముగ్గురు స్త్రీలుగా మారిపోయారు. చూసారా? అప్పుడే వాళ్ళకి అక్కడ ప్రవేశం కలిగింది. ఆ తల్లి వాళ్ళ ముగ్గురు యొక్క ప్రార్థనలని ఆలకించి తనలో నుండి ముగ్గురు స్త్రీమూర్తులను సృష్టించి ముగ్గురికి ఇచ్చింది. అంటే ఆ లలితా పరాభట్టారకి దేవికి, దుర్గా స్వరూపానికి భేదం లేదు. అందుకని అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అన్నారు. అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఈ మూడు రూపాలకి కూడా మూలమైనటువంటి అమ్మ ఆ లలితాదేవి. ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని ఒక అద్భుతమైన పదం ఇక్కడ ఉపయోగించారు. ఇది ఒక గమ్మత్తైనటువంటి మాట కూడా. చాలా పెద్దమ్మ అనేటువంటి మాటను సంస్కృతంలో గనక మనం అనువదిస్తే మహాశక్తి అని. అంటే అండపిండ బ్రహ్మాండాలంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తి స్వరూపం అది. ఈ శక్తి స్వరూపిణి చిన్న పెద్ద భేదం లేకుండా సమస్త జీవరాశుల్లో కూడా ఇమిడి ఉన్నది. అలా ఉండడం అనేది మాతృత్వం. ఇది దయ. అమ్మ గుణం ఏమిటి? దయ. అలాగే అమ్మకుండే మరొక గుణం సౌందర్యం. అందుకనే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి చేశారు. అమ్మవారి యొక్క దయకి సౌందర్యం అని కూడా పేరుంది. ఆ సౌందర్యం ప్రవహిస్తే అదే సౌందర్య లహరి. లహరి అంటే ప్రవాహం. అండపిండ అన్నింటినీ నిండిపోయి ఈ భూగోళంతో పాటుగా సమస్త లోకాలని, సమస్త భువన భాండాలని తిరగడానికి కారణభూతమైనటువంటి అమ్మవారు ఎవరో ఆ అమ్మ చాలా పెద్దమ్మ. ఆ తరువాత సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ అన్నారు.
సురారి అంటే ఎవరు? దేవతలకు శత్రువైనటువంటి వాళ్ళు. ఎవరు? దైత్యులు. సురారులమ్మ అంటే ఏమిటి? దితి. కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి అనేక మంది భార్యల్లో దితి, అదితి అనేటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు. 13 భార్యలు. వాళ్ళంతా దక్షుడి యొక్క కుమార్తెలే. వాళ్ళల్లోనే వినత, కద్రువ, సురస వీళ్ళంతా ఉన్నారు. అంటే దైత్యులకి మాత దితి. దితి యొక్క సంతానం కాబట్టి వాళ్ళకి దైత్యులు అని పేరు వచ్చింది. అంటే అటువంటి దైత్యులకు తల్లి అయినటువంటి దితి కుయ్యో మర్రో అని ఏడ్చేటట్లుగా ఆవిడికి గర్భశోకాన్ని మిగిలించింది ఈ అమ్మ. అంటే అనేక మంది రాక్షసులు నశించటానికి కారణభూతమైనటువంటి తల్లి. చండముండాసురులను చంపింది కదా, ఎంతోమందిని చంపింది అమ్మ. మహిషాసుర మర్దినిగా పేరు పొందింది. దేవతలలో శక్తిగా ఈ తల్లి ఉండబట్టే ఇంతమంది రాక్షసులు మరణించారు. ఆ తరువాత తన్ను లోనమ్మిన వేల్పుడమ్మల మనమ్ముల నుండెడియమ్మ అన్నారు. ఇది కూడా ఒక గొప్ప మాటే. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళే 8 మంది దేవతలు. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. మనకి సంప్రదాయంలో అష్టమాతృకలు అని ఉన్నారు. ఈ అష్టమాతృకులు అంటే 8 మంది దేవతా స్త్రీలు. వాళ్లే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. బ్రాహ్మి అంటే బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించిన శక్తి. మాహేశ్వరి అంటే మహేశ్వరుడు నుంచి వచ్చిన శక్తి. వైష్ణవి అంటే విష్ణుమూర్తిలో నుంచి వచ్చింది. మాహేంద్రి అంటే ఇంద్రుడిలో నుంచి వచ్చిన శక్తి. కౌమారి అంటే కుమారస్వామిలో నుంచి వచ్చిన శక్తి. వారాహి అంటే వరాహ స్వరూపంలో నుంచి వచ్చిన శక్తి. ఇవన్నీ ఇలా 8 అంటే 8 మంది దేవతా స్త్రీలు మనకున్నారు. వీళ్ళని అష్టమాతృకలు అని మనం పిలుస్తాం. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు, చుట్టూతా ఉండే పరివార దేవతలుగా. వీళ్ళు నిరంతరము అమ్మవారిని తమ యొక్క మనస్సుల్లో కొలుస్తూ అమ్మవారి వల్ల శక్తిని పొంది ఆ శక్తితోటి సమస్త ప్రజలని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ 8 మందినే మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం, రక్తవర్ణాం, రక్త సౌభాగ్య సుందరాం, వైష్ణవీం, శక్తిమద్భుతాం అంటారు దేవీ భాగవతంలో వ్యాసుల వారు. ఈ 8 మందికి శక్తినిచ్చినటువంటి అమ్మవారు ఎవరో ఆ తల్లే దేవతల యొక్క మనస్సులలో ఉండేటటువంటి తల్లి. ఎవరు అటువంటి తల్లి? దుర్గ. ఆ దుర్గాదేవి మాయమ్మ. ఈ దుర్గాదేవి ఉన్నదే ఈమె లలితా పరాభట్టారిక. ఆ అమ్మ ఎవరు? మాయమ్మ. ఆ అమ్మ మాకేమివ్వాలి అని అడుగుతున్నాడు. మహత్వమైనటువంటి కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి అంటున్నాడు. అంటే పోతన గారు ఏమంటున్నాడు? అటువంటి తల్లి, అటువంటి పెద్దమ్మ నాకు దయతోటి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలట? నాకేదో అర్హత ఉందని కాదు, నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లా. అమ్మ దగ్గర దయా అనేటువంటి గుణం ఉంది. పరమదయాళువు తల్లి, దయామయి. అమ్మ దయామయి కాబట్టి నాకు అర్హత ఉన్నా లేకపోయినా నేను ఆమె బిడ్డను కాబట్టి వాత్సల్యంతో అవన్నీ నాకు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. అమ్మవారికి
శాక్తేయ ప్రణవాలు అనేటువంటి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః ఇవి బీజాక్షరాలు. ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవాలు అని పిలుస్తారు వేదంలో. ఈ బీజాక్షరాలని ఎలా పడితే అలా ఉపాసన చేయకూడదు. కాబట్టి బీజాక్షరాలని అన్ని వేళలా మనం ఉపాసన చేసే అవకాశం లేదు. కానీ పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేయటం వల్ల మనకు ఆ అవకాశం వచ్చింది. ఏమిటా అవకాశం, ఎలా వచ్చింది? మహత్వము అనేటువంటి దానికి బీజాక్షరం ఓం, కవిత్వానికి బీజాక్షరం ఐం, పటుత్వానికి బీజాక్షరం భువనేశ్వరి బీజాక్షరం అది హ్రీం. ఆ తరువాత సంపదకి లక్ష్మీదేవికి కదా మనకు సంకేతం, ఆ లక్ష్మీదేవికి బీజాక్షరం శ్రీం. ఇప్పుడు ఓం, ఐం, హ్రీం, శ్రీం అనేటువంటి బీజాక్షరాలు అమ్మలగన్నయమ్మ అయినటువంటి ఆ లలితా పరాభట్టారికని మనకి సూచిస్తున్నాయి. అందుకనే మనం ప్రతినిత్యం శ్రీమాత్రే నమః అని మనం చెప్పుకుంటాం. నేను కూడా ప్రతి ప్రవచనానికి ముందు ప్రార్థనగా తప్పకుండా శ్రీమాత్రే నమః అని తప్పకుండా చెప్పుకుంటాను. ఎందుకని అమ్మ అనుగ్రహం ఉంటేనే ఏదైనా మనకు వాక్శుద్ధి, లేకపోతే వాక్శుద్ధి లేదు, వాక్సిద్ధి లేదు. మనం బీజాక్షరాలతోటి అస్తమానం అనడానికి వీల్లేదు. ఎందుకని ఆ బీజాక్షరాలు గురుముఖంగా పొందాలి. శుచిగా, శుభ్రంగా ఒక నిర్ణీత సమయంలో మాత్రమే వాటిని మనం ఉచ్చరించడానికి అవకాశం ఉంటుంది. మనం రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చేయకుండా ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటూ మనం పోతన గారి పద్యాన్ని చదువుకోవచ్చు, స్మరించుకోవచ్చు. అప్పుడు అలా మనం స్మరించినప్పుడు మరొక రూపంలో ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః, ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః అని మనకి అంటున్నాం. అంటే పోతన గారు తమ పద్యంలో మరొక పదం ద్వారా ఆ బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు. అందుకని ఆయన భక్త కవి అయినాడు, మామూలు కవి కాదు. ఆయన ఏదో ఛందస్సు కోసం పదాలు వాడే కవి కాదు. ఆయన చేత రామచంద్ర ప్రభువే శ్రీమద్భాగవతాన్ని రచింపజేశాడు. అందుకని ఆయన ఏమన్నాడు, పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరెండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నాడు. అంతేకాదు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, కొంతమంది కష్టంబు అని కూడా అన్నారు. ఎవరికిట? శూలికైన తమ్మి చూలికైనా. శూలి అంటే శివుడు, తమ్మి చూలి అంటే బ్రహ్మ. విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ అన్నాడు ఆయన. కాబట్టి పోతన గారు భక్తిని రంగరించి బీజాక్షరాలను నిక్షిప్తం చేసి ఈ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేటువంటి పద్యాన్ని వెలయించారు. మనం అస్తమానం అమ్మను తలుచుకున్నట్లు అవుతుంది ఈ పద్యం కనుక చదువుకుంటూ ఉంటే. అప్పుడు అమ్మవారు చాలా తొందరగా మనకి పలుకుతుంది. మనం కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది. అయితే కోరికలు ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అందుకే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం శ్రీమాత అని మొదలవుతుంది. అమ్మతనంతో ప్రారంభమవుతుంది. మామూలు మాత కాదామె, శ్రీమాత
మాతలకి మాత, అమ్మలకు అమ్మ. ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడ ముందు అమ్మా 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 అనేసరికి ఆ తల్లి వాత్సల్యంతో పొంగిపోతుంది. ఇన్నిసార్లు ఆ పద్యం ద్వారా అటూ ఇటూ అమ్మని మనం పిలుస్తూ ఉంటే విసుక్కోవటం చేతగానటువంటి పరమ దయాళువైనటువంటి అమ్మ మన కోరికలను తప్పకుండా తీరుస్తుంది. ఇప్పుడు మనం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఎప్పుడు అనలేకపోవచ్చు, ఇప్పుడే కాదు ఎప్పుడు అనలేకపోవచ్చు. కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి మనకేం కష్టం ఉందండి? ఈ విధంగా పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నీ కూడా ఆపోసన బట్టి తెలుగు వాళ్ళందరికీ ఒక మహత్తరమైనటువంటి కానుకను బహుకరించినటువంటి మహాపురుషుడు. ఆయన ఒక ఋషితుల్యుడు. నన్నయ్యను కూడా ఋషితుల్యుడు అన్నారు. అందుకని ఇటువంటి గొప్ప పద్యాన్ని మనకు అనుగ్రహించారు. ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ లభించాలి అని ఆ తల్లి యొక్క పాదార విందాలను పట్టి ప్రార్థన చేస్తూ ముగిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని మీ అందరికీ, నాకు కూడా మనందరికీ ఆ తల్లి యొక్క దివ్యమైన అనుగ్రహం లభించాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. మోహనవా